వెల్కమ్ బ్యాక్. ఏపీలో డిఎస్సి చుట్టూ రాజకీయం నడుస్తోంది. అక్రమాలు జరిగాయన్న వైసీపీ ప్రచారాన్ని టీడీపీ నేతలు ఖండించారు. వేల మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు ప్రభుత్వ విప్ శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అక్రమాలు జరిగాయంటూ కూడా వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ సవాల్ను స్వీకరించినటువంటి ప్రభుత్వ పెద్దలు విప్ కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారితో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు తిరుపతిలో ప్రెస్ క్లబ్ వద్ద అంటే సవాల్ స్వీకరించి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు, లేదంటే బయట వ్యక్తులు ఎవరైనా సరే వైసీపీకి సంబంధించిన నేతలు వచ్చి ఉన్నటువంటి ఆధారాలను కూడా మేము చూపిస్తాం రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఒకసారి మనం చూస్తే తిరుపతిలో ప్రెస్ క్లబ్ వద్ద ఇక్కడ కంచర్ల శ్రీకాంత్ గారితో పాటు రవినాయుడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఆధారాలన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. బట్ ఎవరు కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా దీనికి సంబంధించి రాలేదు, ఈ చర్చకు రాలేదు. సార్ ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని బగ్నాం చేసే విధంగా కూడా వైసీపీ నేతలు చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయటం కన్నా అంటే ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్న వ్యక్తులు ఈ సమాజంలో ఉంటే ఏ విధంగా నష్టం జరుగుద్ది అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు, ప్రతి విమర్శలు అన్నీ ఉంటాయి. కానీ కష్టపడి ఎన్నో సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, చెమటని రక్తంగా మార్చి వాళ్ళు చదివించుకున్నటువంటి ఆ పిల్లల యొక్క భవిష్యత్తు మీద కూడా దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఈరోజు ఆరోపణలు చేస్తుంటే ఆ 16,000 కుటుంబాలు ఏ విధంగా ఈరోజు మానసికంగా బాధపడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా సమాజంలో అవమానాలకు గురవుతున్నారు, మీరు నిజంగా చదువుకొని తెచ్చుకున్నారా, చదువుకోకుండా తెచ్చుకున్నారని ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా చుట్టుపక్కల వాళ్ళతోటి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్టు పరిస్థితి ఈరోజు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకులనే కాదు, ఇట్లా కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళని కూడా హింసిస్తుంటే అంటే ఒక డిస్ట్రక్షన్ మైండ్ తప్పిస్తే ఆయనకి ఒక్క పాజిటివ్ మైండ్ కూడా లేదు. దయచేసి ఇటువంటి ఆరోపణలు మానుకోకపోతే వాళ్ళ ప్రజలే మిమ్మల్ని తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయి. సార్ రవినాయుడు గారు చెప్పండి, అన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు, తిరుపతిలో కూడా మేము సవాల్ స్వీకరిస్తాం, బట్ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు, ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర ఏమున్నాయి? ఒకటే ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఏముంది? మసిగుడ్డేసేస్తే అయిపోతుంది. ఇక్కడ బాధ వేసే విషయం మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు, మీకు కోపం ఉంటే మమ్మల్ని కొట్టండి, కావాలంటే మీరు బాబాయ్ వేసేసినట్టు మమ్మల్ని వేసేయండి, మేమేం చేయగలిగేది ఏం లేదు. కానీ 16,000 మంది పొట్ట కొట్టద్దండి. మేము గంట నుంచి ఇక్కడ ఉన్నాం. ఒకరేమో డబ్బు తీసుకున్నారంటారు, ఒకరేమో ఫేక్ సర్టిఫికెట్లు అంటారు, ఒకరు పేపర్ లీక్ అంటారు, ఇంకోరు ఏదో చెప్తారు, ఏమేమో చెప్తున్నారు. అన్నీ మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మా అధికారులు చెప్తున్నారు, మా ఎమ్మెల్సీలు చెప్తున్నారు, మా నాయకులు చెప్తున్నారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు, మేము చెప్తున్నాం. ఇంత చెప్తా ఉన్నా వాళ్ళు మళ్ళా పదే పదే మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి. యువత కూడా అర్థం చేసుకుంటా ఉంది వీళ్ళు దుర్మార్గం. నెల నుంచి నడుపుతున్నారు ఈ ఎపిసోడ్ని, ఒకరోజు కాదు. అదేదో చెప్తా చూడండి, అబద్ధాన్ని కూడా చెప్తే నిజమైపోతున్నట్టు వీళ్ళు దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలనుకున్నారు. కానీ దీనివల్ల వాళ్ళు రాజకీయంగా పక్కన పెడదాం, ఇలా బాధకి కన్నీటికి ఎవరు ఆన్సర్? అందుకే మేము ఈరోజు స్పష్టంగా మా ఎమ్మెల్సీలు కేంద్ర కార్యాలయంలో అక్కడ చెప్పాం, మేము ఇక్కడ చెప్పాం, గంట నుంచి ఇక్కడే ఉన్నాం, మీరు ఉన్నారు, వందలాది మంది కూడా ఇక్కడ చూస్తున్నారు, అన్ని విభాగాలు ఇక్కడే ఉన్నాయి. మన ఎందుకు రాలేదు మాకు తెలియదు. ఇన్ని అబాండాలు వేస్తున్నటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మీరే చెప్తున్నారు. మరి ఎందుకు ప్రభుత్వ పరంగా ఎందుకు ఇలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోలేదు? చట్ట ప్రకారం వీళ్ళు ఇలా తప్పు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని, విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు అని ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకుండా? చర్యలు అన్నీ తీసుకుంటారు. ఇప్పటికే మా ప్రభుత్వం మొత్తం చెప్తే మా విప్పు కూడా స్పందించారు. నిన్న విద్యాశాఖ మంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బేషత్తుగా క్షమాపణ చెప్పాలి, జాబ్ వచ్చిన వాళ్ళకి చెప్పాలి, నిరుద్యోగులకు చెప్పాలని స్పష్టంగా చెప్పారు. ఏది వదిలిపెట్టం, చట్టం తన పని తను చేస్తుంది. వాళ్ళలాగా ఎలా పడితే అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సింది. కాబట్టి నిన్న కూడా ధర్నా చేసినారు. ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరైనా పోయారా? గతంలో జరిగిందా? లాస్ట్ 6 నెలలు ఎలక్షన్ ఉండగా ఎలక్షన్ రోజు కూడా ఎత్తుకొని పోయి లోపల వేశారే. మా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు ఇదే తిరుపతిలో రోడ్ల మీద ఆర్తనాదాలు చేస్తే ఎంతమంది అరెస్ట్ చేశారు? శ్రీకాంత్ గారిని అరెస్ట్ చేయలేదా? ఆయన ఎలక్షన్కి ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇంక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది ప్రజాస్వామ్యం, మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోతున్నాం. సో మొత్తం మీద అంటే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఒకటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వ పరంగా మాత్రం రాబోయే రోజుల్లో డిఎస్సి పైన అక్రమాలు జరిగాయని ఎవరైతే తప్పులు చెప్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కంచర్ల శ్రీకాంత్ గారితో పాటు రఘునాయర్ షాప్ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్ న్యూస్ తిరుపతి నుంచి.